ఖాజాగూడ సాయిబాబా ఆలయం ముందు ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి అష్టలక్ష్మి యాగాన్ని ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో సుకేష్ శర్మ వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజనలు పాటలు పాడినప్పుడు భక్తులందరూ పదుల భక్తులందరూ 8 పదుల బస్ దాటిన ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి డాన్స్ ప్రోగ్రామ్ లో లీనమైపోయారు. వారి డాన్స్ చూసిన భక్తజనులందరూ బాబాకు జైజైలు పలుకుతూ కరతాళ ధ్వనులు మార్మోగించారు. సాయిబాబా ఆలయాన్ని అమ్మవారి యాగం నడుస్తుందని చెప్పడంతో నేను నా భార్య మేము ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాము. అక్కడ జరిగేటువంటి యాగంలో కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఇక్కడికి వస్తే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చూస్తే చాలా ఎంతో అద్భుతంగా ఉంది. మేము కూడా ఇక్కడికి రావడంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని మాకు కూడా తెలియదు. తదుపరి కూడా ఏ కార్యక్రమం ఉన్నా మేము కూడా దీంట్లో పాల్పంచుకొని ఆ సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా పొందుతామని చెప్పి ఆశీర్వాదం మరియు బాబా గారి ఆశీర్వాదం తీసుకుని
అనుగ్రహం మరియు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇంతటి కార్యాన్ని పూర్తి చేసుకోగలిగాము. ఈ దేవాలయానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వారు మా నరసింహమూర్తి గారు, ఈ దేవాలయం యొక్క చైర్మన్. వారి యొక్క సంకల్ప బలము, ఆ సాయినాథుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మా దేవాలయము దినదిన ప్రవర్ధమానంగా ప్రతినిత్యము ఏదో ఒక యాగములు, యజ్ఞములు, ధర్మకార్యాలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రతి గురువారం రోజున 500కు పై మందికి ప్రతి గురువారం రోజున కడుపు నిండా షడ్రసోపేతమైనటువంటి భోజనంతో అన్నదానం చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా మా నరసింహమూర్తి గారు వాళ్ళ యొక్క సంకల్ప బలం. అలానే దేవాలయం యొక్క ట్రస్టీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఈ దేవాలయాన్ని తమ సొంత ఇంటిలా భావించుకొని ప్రతి ఒక్కరూ దేన్ని ఆశించకుండా ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి పాల్పడుతున్నారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీ భక్తులందరి యొక్క ఆదర అభిమానాలు మా దేవాలయానికి ఇంకా ఉండాలి. ఎందుకంటే ఈ దేవాలయంలో సాయిబాబాతో పాటు నవగ్రహాలు, దత్తాత్రేయ స్వామి, సీతారామచంద్రుడు, మహాలక్ష్మీదేవి, సంతాన నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారండి. పిల్లలు లేనటువంటి వాళ్ళు మంగళవారం రోజున మా సంతాన నాగేంద్ర స్వామి వారికి అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని ఈ ప్రాంతంలో ఉన్న మా భక్తులందరికీ విశ్వాసం. మీరు కూడా ప్రతి గురువారం కానీ మంగళవారం కానీ లేదా మీకు వీలున్నప్పుడల్లా ఈ దేవాలయానికి ఒక్కసారి విచ్చేయండి. మీకు అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఒక్కసారి మీ పేరు, మీ డిజిగ్నేషన్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ఈశ్వర గారి సుఖేష్ శర్మ, ఇండియన్ వేదిక్ సైంటిస్ట్. సుఖేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గుడిలో అష్టలక్ష్మి యాగం మరియు కుంకుమార్చనలు ఇవన్నీ ఘనంగా జరిపించిన సుఖేష్ శర్మ గారికి మా ధన్యవాదములు. ఈ సుఖేష్ శర్మ గారు చెప్పింది నరసింహమూర్తి ఒక్కడే అనుకుంటున్నారు. నరసింహమూర్తి ఒక్కడే కాదు, నా వెనకతులు చాలామంది ఉన్నారు. విశాలరావు గారు ఉన్నారు, బండ రామరెడ్డి గారు ఉన్నారు, ఫణికిషన్, మహేష్, బివి రమణి, సదానంద్, ఇలాంటి మిత్రుల సహకారంతో ఈ ఆలయంలో కార్యక్రమాలన్నీ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బాబాగారే స్వయంగా వాళ్ళందరినీ పిలిచి మాలో ఉత్సాహం నింపి చక్కగా చేపిస్తున్నారు. ఈరోజు భజన కూడా బ్రహ్మాండంగా జరిగింది. బాబా గారు ఆ భజన చేస్తున్నంతసేపు చిరునవ్వు నవ్విస్తూనే ఉన్నారు. అలాగా మా సుఖేష్ గారు అయితే మీడియా మిత్రుల్ని అందరినీ పిలిపించి చాలా ఘనంగా చేశారు. వారికి మరీ మా ధన్యవాదములు. సంతోషం. భక్తులందరికీ కూడా మా ఆలయం తరపున నమస్కారాలండి. ఈరోజు మా దేవాలయంలో విశిష్టమైనటువంటి శ్రీ లక్ష్మీ అమ్మవారి యాగం జరిగిందండి. ఎక్కడైతే యజ్ఞాలు, యాగాలు జరుగుతాయో ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా వచ్చి కొలువై ఉండి ఆరతి అందరూ కూడా ఆశీర్వాదాలు అందిస్తారని చెప్తుంటారు. అలానే మా దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము మా ఆలయంలో రెగ్యులర్గా కూడా యజ్ఞాలు, యాగాలని కూడా జరిపిస్తూ ఉంటాము. ఈరోజు జరిగిన విశిష్టమైనటువంటి లక్ష్మీ అమ్మవారి పూజతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని కోరికతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఇలానే ప్రతి నెల అవసరమైన ప్రతి ఫెస్టివల్ రోజు కూడా మేము యజ్ఞాలు నిర్వహించి భక్తులందరికీ కూడా మంచి చేకూరాలని మా చైర్మన్ గారు, మా ఆలయ కమిటీ అందరూ కూడా సంకల్పించి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి వారు అందరూ కూడా ఇక్కడ ఆశీర్వాదాలు పొందవచ్చండి. అలానే మా టెంపుల్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం పేదలకు అందరికీ కూడా ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా దాతలు వారి సొంతంగా వచ్చి మరీ చేస్తున్నారు. ఇలా మేము 5 సంవత్సరాలు చేస్తున్నాము. ముందు కూడా ఇదే కార్యక్రమాన్ని ఆ భగవంతుడు మాకు జరిపించేలా శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ యజ్ఞయాగాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈరోజు పౌర్ణమి రోజు మా సాయిబాబా టెంపుల్లో సుఖేష్ శర్మ ఆధ్వర్యంలో మహాలక్ష్మి యాగం జరిగింది. అలానే సాయిబాబా దగ్గర భక్త బృందంతో భానుగారు మిగతా భక్త బృందంతో
భజన కార్యక్రమాలు ఆటపాటలతో చాలా ఉత్సాహంగా జరిగింది. చాలా విశేషమైన రోజు ఈరోజు. ఇంత మంచి కార్యక్రమంలో మా టెంపుల్లో జరిగినందుకు అందరికీ భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అలానే ప్రతి గురువారం కూడా మాకు అన్నప్రసాదం కూడా 500-600 మందికి చేయడం, 500-600 భక్తులు రావడం, మమ్మల్ని అంతా ఉత్తేజంగా చేయడం, మా నరసింహమూర్తి గారి చైర్మన్ గారి నాయకత్వంలో మా కమిటీ మెంబర్లు అందరం కలిసి ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతున్నాము. ఇలానే ముందు ఇంకా అభివృద్ధి చెందాలని, భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఈరోజు వల్ల కూడా మేయర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయ్యారు. ఏ కార్యక్రమం ఉన్నా మమ్మల్ని పిలవండి, మేము తప్పకుండా వస్తాము, చాలా సంతోషం కలిగింది అని భిక్షారావు గారు తీసుకొని వచ్చారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. మా కమిటీకి అందరికీ కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు. చాలా సంతోషపడ్డారు. సాయిరామ్. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి మరియు కమిటీ వారందరికీ కూడా ఒక రిపోర్టర్గా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.